హాయ్ గైస్, లాస్ట్ వీడియోలో మనం డాకర్ హబ్ నుంచి ఇమేజ్ ఎలా తెచ్చుకోవాలి, ఎలా బిల్డ్ చేయాలి, ఎలా రన్ చేయాలి అనేది తెలుసుకున్నాం. ఈ వీడియోలో డాకర్ ఫైల్ యూజ్ చేసి ఎలా బిల్డ్ చేయాలి, ఎలా రన్ చేయాలో చూద్దాం. అండ్ ఆ డాకర్ ఫైల్లో డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి, దాని గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. యాక్చువల్లీ ఈ డాకర్ ఫైల్ అంటే ఏంటంటే ఇది ఒక టెక్స్ట్ ఫైల్ అన్నమాట. దీంట్లో మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం. ఆ డాకర్ ఫైల్ ఇమేజ్ ఎలా బిల్డ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఆ టెక్స్ట్ ఫైల్లో రాస్తాం అనమాట. దాన్ని డాకర్ ఫైల్ అంటాం. ఈ డాకర్ ఫైల్లో మనం క్రియేట్ చేసేటప్పుడు డి అనేది మస్ట్ అండ్ షుడ్ గా క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. అండ్ దీంట్లో మనం రాసే కాంపోనెంట్స్ అన్ని కూడా క్యాపిటల్ లెటర్స్ అయి ఉండాలి. ఇది డాకర్ ఫైల్ గురించి. ఈ డాకర్ ఫైల్ ఎలా యూజ్ అవుద్ది అంటే, ఎలా వర్క్ అవుద్ది అంటే, డాకర్ ఫైల్లో మనం అన్ని కాంపోనెంట్స్ రాసి దాన్ని బిల్డ్ చేస్తే ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ రన్ చేస్తే డాకర్ కంటైనర్ అనేది వస్తుంది. ఓకేనా? ఇది డాకర్ ఫైల్ ఎలా వర్క్ అవుద్దో, ఇది డాకర్ ఫైల్ గురించి అన్నమాట మ్యాటర్. దీంట్లో కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పాను కదా, అవి అన్నమాట. డాకర్ ఫైల్లో ఫ్రమ్, లేబుల్, రన్, కాపీ, యాడ్, ఎక్స్పోజ్, వర్క్ డిఐఆర్, కమాండ్, ఎంట్రీ పాయింట్, ఎన్విరాన్మెంట్, ఆర్గ్యుమెంట్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒక్కొక్కటి గురించి తెలుసుకుందాం. ఫ్రమ్ అంటే మనం డాకర్ హబ్ నుంచి ఇమేజ్ ని తెచ్చుకోవడానికి యూజ్ చేసే కాంపోనెంట్ అన్నమాట. డాకర్ హబ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి. లైనక్స్ కి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఉబంటు, రెడిస్, జెంకిన్స్ అండ్ సెంటోఎస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని తెచ్చుకోవడానికి యూజ్ చేసే కాంపోనెంటే ఫ్రమ్. అండ్ లేబుల్ వచ్చేసి మన ఇమేజ్ యొక్క డిస్క్రిప్షన్ రాయడానికి అండ్ ఆథర్ నేమ్స్ ఇవ్వడానికి, ఈమెయిల్స్ ప్రజెంట్ చేయడానికి అది కాంపోనెంట్ అనేది యూజ్ అవుతుంది. బట్ ఈ కాంపోనెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట, వర్క్ అవ్వదు. జస్ట్ డాక్యుమెంట్ పర్పస్ కోసమే ఈ కాంపోనెంట్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. అండ్ రన్ కాంపోనెంట్ వచ్చేసరికి ఇది ఎగ్జిక్యూట్ కమాండ్. మనం ఎప్పుడైతే బిల్డ్ చేస్తామో ఇమేజ్ ని, అప్పుడు ఈ కమాండ్ అనేది వర్క్ అవుద్ది అనమాట. ఓకే, ఏవైనా దానికి ఇన్స్టాలేషన్స్ కానీ ఏవైనా చేసామనుకో, ఆ కమాండ్ యూజ్ చేసి క్రియేట్ చేయడం, ఫైల్స్ ని అండ్ ఫోల్డర్స్ ని క్రియేట్ చేయడం చేసామంటే, మన బిల్డ్ అయిన టైంలోనే ఆ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. అదే వచ్చేసి కాపీ అంటే ఏంటంటే, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కాపీ అంటే జస్ట్ ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ మన లోకల్ సిస్టంలో ఉండే ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ ని కంటైనర్లోకి కాపీ చేసుకోవచ్చు అనమాట. ఈ కాంపోనెంట్ యూజ్ చేసి సోర్స్ నుంచి డెస్టినేషన్. సోర్స్ అంటే మన లోకల్ ఫైల్స్, లోకల్ సిస్టమ్. డెస్టినేషన్ అంటే మన కంటైనర్. యాడ్ వచ్చేసి ఏంటంటే సేమ్ కాపీలానే, బట్ కాపీలో ఏంటంటే లోకల్ సిస్టమ్స్ నుంచి కంటైనర్స్ కి మనం కాపీ చేసుకోవచ్చు. యాడ్ అంటే మన ఇంటర్నెట్ లో అవైలబుల్ గా ఉండే ఫైల్స్ ని కూడా మనం కంటైనర్ లోకి కాపీ చేసుకోవచ్చు. దానికి దీనికి డిఫరెన్స్ అది అన్నమాట. ఇంటర్నెట్ లో అవైలబుల్ గా ఉండే ఫైల్స్ మనం కాపీ చేసుకోవచ్చు. ఎక్స్పోజ్ ఇది ఒక పోర్ట్స్ ని డిఫైన్ చేయడానికి ఉంటుంది అనమాట. బట్ ఇది కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ అవ్వదు, జస్ట్ డాక్యుమెంట్ పర్పస్ మాత్రమే. ఇది వర్క్ అవ్వదు అనమాట నార్మల్ గా. ఓకే, వర్క్ డిఆర్. వర్క్ డిఆర్ అంటే వర్క్ డైరెక్టరీ. ఇది ఎలా వర్క్ అవుద్ది అంటే, నార్మల్ గా మనం కంటైనర్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ఫోల్డర్ అనేది డిఫాల్ట్ గా మనం డాకర్ ఫైల్లో మనం వర్క్ డిఐఆర్ అని ఏదైనా ఒక నేమ్ ఇచ్చామంటే, ఆ నేమ్ తో మనకి ఒక ఫోల్డర్ అనేది కంటైనర్ క్రియేట్ అవుతుంది. అది వర్క్ డిఆర్. కమాండ్ అంటే సేమ్ యాజ్ రన్ లానే, బట్ ఇక్కడ కమాండ్స్ అనేవి బిల్డింగ్ ఇమేజ్ బిల్డ్ టైంలో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ సిఎండి అంటే ఇమేజ్ ని రన్ చేసేటప్పుడు మనకి ఆ కమాండ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎంట్రీ పాయింట్ ఈ సేమ్ యాజ్ సిఎండి, బట్ ఓన్లీ డిఫరెన్స్ ఈస్ ఈ సిఎండిని మనం ఓవర్ రైట్ చేసుకోవచ్చు. ఓకే, ఈఎన్వి అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటే మనం ఒక వేరియబుల్ ఎలా యాడ్ చేస్తుంది అని, ఒక వాల్యూని స్టోర్ చేయడం, అదనమాట ఆర్గ్యుమెంట్స్ అంటే. అండ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటే సేమ్ దానిలాగే ఉంటుంది,
కాకపోతే మనకి దాంట్లో ఏంటంటే ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో. అది రియల్ టైంలో మనకి ఓవర్ రైట్ చేయడానికి అంటే కంటైనర్లో వర్క్ అవుతుంది అనమాట. ఈ ఈఎన్వి ఏఆర్జి అనేది కంటైనర్లో వర్క్ ఏఆర్జి అనేది రన్ టైంలో ఓవర్ రైట్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది. ఈఎన్వి అనేది రన్ టైంలో ఓవర్ రైట్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది. ఇది ఈజ్ డిఫరెన్స్. అండ్ ఇక్కడ మనకు చూసుకోవచ్చు కంపారిజన్స్ ఉంటాయి. ఈఎన్వి అనేది డాకర్ లో అవైలబుల్ గా ఉంటుంది, ఈఆర్జి అనేది ఈఎన్వి అనేది అవైలబుల్ గా ఉంటుంది. రన్ కమాండ్ అనేది మనకి బిల్డ్ చేసేటప్పుడు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఆ కమాండ్స్ ని. సిఎండి అనేది మనం ఇమేజ్ ని అదే కంటైనర్ క్రియేషన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యే కమాండ్స్ ని సిఎండి అంటారు. ఎంట్రీ పాయింట్ ఈజ్ సేమ్ యాజ్ సిఎండి, బట్ సిఎండిని ఓవర్ రైట్ చేస్తుంది. అండ్ అడిషనల్ పారామీటర్స్ కూడా ఉంటాయి కొన్ని, మనం హ్యాండ్స్ ఆన్ లో చెప్పుకున్నాం. అండ్ కాపీ వర్సెస్ యాడ్. కాపీ అంటే మన లోకల్ ఫైల్స్ నుంచి కంటైనర్ ఫైల్స్ కి కాపీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. యాడ్ అంటే ఇంటర్నెట్ నుంచి కూడా మనం కాపీ చేసుకోవచ్చు. ఈ రెండు డిఫరెన్స్. స్టాప్ వర్సెస్ కిల్. స్టాప్ అంటే మనం కంటైనర్ ని స్టాప్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ అనమాట. బట్ ఇది కొంచెం లాగ్ వస్తుంది కిల్ తో కంపేర్ చేసుకుంటే. కిల్ అనేది చాలా ఫాస్ట్ గా కంటైనర్ ని స్టాప్ చేస్తుంది. ఓకే. పుల్ వర్సెస్ రన్. పుల్ అంటే మనం డాకర్ హబ్ నుంచి ఇమేజెస్ ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి యూజ్ చేసే కమాండ్. రన్ అంటే కంటైనర్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే కమాండ్. ఇవన్నమాట కాంపోనెంట్స్ అండ్ కంపారిజన్. రియల్ టైంలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మనం ఈసీటీ ఇన్స్టెన్స్ లో ఒక ఇన్స్టెన్స్ ని లాంచ్ చేసుకుందాం. ఒక నేమ్ ఇద్దాం. నేనైతే డాకర్ అని ఇస్తాను. అమెజాన్ మిషన్ ఇమేజ్ లైనక్స్ అనమాట మనది. దీంట్లో 5.10 కర్నల్ వర్షన్ తీసుకున్నాం, ఫ్రీ టైర్ అది. T2 సరిపోద్ది ఇన్స్టెన్స్ టైప్. కీ పేర్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కీ పేర్ అని చెప్పి న్యూ పేర్ అని చెప్పి ఇక్కడ ఏదో పేరు ఇస్తే టైమ్ ఫార్మాట్ లో కానీ పీపీకే ఫార్మాట్ లో కానీ మనం కీ పేర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఆల్రెడీ క్రియేట్ చేసా. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ అని మనం ఆల్ ట్రాఫిక్ ఇవ్వాలి, ఎస్ఎస్హెచ్ కూడా ఎనేబుల్ గా ఉండాలి. అలా ఉంటేనే మనకి ఏదైనా వెబ్ సర్వర్స్ ఏవైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ వాల్యూమ్ అనేది 8 GB సరిపోద్ది. లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేద్దాం. మన ఇన్స్టెన్స్ అనేది క్లిక్ రన్నింగ్ స్టేట్ లోకి వస్తుంది. అప్పుడు దాకా వెయిట్ చేయాలి. ఒక్క 10 seconds లో రన్నింగ్ స్టేట్ లోకి వస్తుంది. ఓకే, రన్నింగ్ స్టేట్ లోకి వచ్చింది. సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ చేసుకో. స్క్రోల్ డౌన్ చేసి కనెక్ట్. మన EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ చేసేటప్పుడు మనకి డిఫాల్ట్ గా EC2 అకౌంట్ యూజర్ లో ఉంటుంది. మనం దాన్ని రూట్ యూజర్ లోకి మార్చాలి. బికాస్ రూట్ యూజర్ అనేది ఏ కమాండ్స్ అయినా వర్క్ అయ్యే ఒక ప్లేస్ అన్నమాట. దానికి కమాండ్ sudo -i. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే డాకర్ ఇన్స్టాల్ చేయడం. install docker -y అని చెప్పిస్తే డాకర్ అనేది ఇన్స్టాల్ అయిపోద్ది. దాని తర్వాత మనం డాకర్ వర్షన్ అండ్ డాకర్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. దానికి కూడా డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ వర్షన్ చెక్ చేసుకుందాం. డాకర్ వర్షన్, ఈ వర్షన్ క్లయింట్ వర్షన్ వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే మనకి డాకర్ డేమన్ మాత్రం కనెక్ట్ అవ్వలేదంట. ఎందుకు కనెక్ట్ అవ్వలేదంటే మన డాకర్ అనేది ఇన్స్టాల్ అయింది కానీ అది రన్నింగ్ స్టేట్ లోకి రాలేదు. సో స్టేటస్ చెక్ చేసి డాకర్ సిస్టమ్ CTL స్టేటస్
డాకర్ అని చెప్పిస్తే మన స్టేటస్ అనేది చూపిస్తుంది. చూసినట్టయితే ఇన్యాక్టివ్ లో ఉంది. మనం దాన్ని యాక్టివ్ లో మార్చాలి. ఎలాగంటే డాకర్ స్టేటస్ డాకర్ అని ఇచ్చాం కదా, స్టేటస్ చెక్ చేయడానికి డాకర్ స్టార్ట్ డా సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ డాకర్ అని ఇచ్చామంటే డాకర్ అనేది స్టార్ట్ అయిపోద్ది. ఒకసారి మళ్ళీ స్టేటస్ చెక్ చేసుకుందాం. ఎంటర్. యా, యాక్టివ్ స్టేట్ లోకి వచ్చింది. ఇప్పుడు మనం కమాండ్స్ అనేవి యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక డాకర్ ఫైల్ ని క్రియేట్ చేసుకోవాలి. దానికి vm డాకర్ డి మస్ట్ అండ్ షుడ్ గా క్యాపిటల్ లోనే ఉండాలి. ఎంటర్. ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏ కమాండ్ మనకు ఉంది, ఫ్రమ్. ఓకే, ఫస్ట్ మనం ఇన్సెట్ మోడ్కి వెళ్ళాలి. క్యాపిటల్ ఐ ఇస్తే ఇన్సెట్ మోడ్కి వెళ్తుంది. ఫ్రమ్ అని చెప్పి సెంటోఎస్ అనేద్దాం. సెంటోఎస్ ఫ్లేవర్ తీసుకో. సెంటోఎస్ దీంట్లో 7 సెంటోఎస్ 7 వర్షన్ తీసుకుందాం. అండ్ దాని తర్వాత లేబుల్ అని ఉంది కదా, లేబుల్ అని చెప్పి దిస్ ఈజ్ మై ఇమేజ్ అని ఒక డిస్క్రిప్షన్ ఇస్తుంది. ఓకే, దాని తర్వాత ఇంకా ఏంటి అది కాంపోనెంట్ చూద్దాం. ఫ్రమ్ లేబుల్ రన్. రన్ రన్ తో ఒక రెండు మూడు రన్ ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. క్రికెట్ అని చెప్పి క్రికెట్. అండ్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. mkdir ఫోల్డర్ నేమ్ వచ్చేసి విప్రో టీసీఎస్ అని. ఓకే, ఏదైనా ఇచ్చిన పర్లేదు. ఇప్పుడు మనం రన్ కమాండ్స్ 2 ఇచ్చాం. క్రికెట్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేసాం. అండ్ టీసీఎస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఇంకోటి ఏదైనా రన్ అని చెప్పి గిట్ ని ఇన్స్టాల్ చేసుకున్నాం. m ఇన్స్టాల్ గిట్ -y అని చెప్పి ఎస్కేప్ ఇచ్చామంటే అండ్ wq సేవ్ అండ్ గిట్. ఇప్పుడు మనం ఇమేజ్ ని బిల్డ్ చేసుకోవాలి. డాకర్ బిల్డ్ -t అండ్ ఇమేజ్ నేమ్ image1 అండ్ కరెంట్ లొకేషన్. ఎంటర్. ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది చూడండి. సెంటోఎస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది ఇమేజ్ అనేది. తర్వాత సెకండ్ స్టెప్ లేబుల్ అనేది దిస్ ఈజ్ మై ఇమేజ్ అని ఇచ్చాం. తర్వాత క్రికెట్ అనే ఫైల్ క్రియేట్ చేసాం. దాని తర్వాత ఓకే, ఇక్కడ మనకి ఏ స్టెప్స్ వచ్చాయి చూడండి. సారీ, పైకి వచ్చాం. ఇదిగో గిట్ ఇన్స్టాల్ అని వచ్చింది చూసారా. గిట్ అనేది మనకి ఇన్స్టాల్ అయిపోయింది. ఒక ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయింది. గిట్ ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయింది గిట్ అన్నమాట. అండ్ మనకి స్టెప్ 3 క్రికెట్ అనేది క్రియేట్ అయింది. అండ్ టీసీఎస్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. గిట్ ఆల్రెడీ ఇన్స్టాల్. ఒకసారి చెక్ చేసుకున్నాము. కంటైనర్ క్రియేట్ చేసి దాంట్లోకి వెళ్దాం. డాకర్ రన్ -it. మనం అప్లికేషన్ అనేది రన్ చేయక్కర్లేదు కాబట్టి డి అవసరం లేదు. నేమ్ ఇద్దాం. నేమ్ container1 ఇమేజ్ నేమ్ image1 అని చెప్పి ఎంటర్ ఇద్దాం. మనం ఆల్రెడీ కంటైనర్లోకి వచ్చాం. ఎల్ఎల్ ఇచ్చామంటే దానిలో ఫైల్స్ అన్ని కనబడతాయి. ఇదిగో మనం చేసిన క్రికెట్ ఫైల్ ఒకటి క్రియేట్ అయింది. అండ్ మనం టీసీఎస్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేసాం. చూడండి, ఇది డైరెక్టరీ అండ్ ఇది ఫైల్ అనమాట. ఓకే, మనం ఇంకా గిట్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. గిట్ వర్షన్ కి గిట్ ఇగో వర్షన్ వచ్చింది.
ఇలా మనం చేసుకోవచ్చు. ఎగ్జిట్ అవుదాం. ఇప్పుడు మనం రన్ కమాండ్ చూసాం, లేబుల్ కమాండ్ చూసాం అండ్ ఫ్రమ్ కమాండ్ చూసాం. దాని తర్వాత ఇంకా మనకి ఏ కమాండ్స్ ఉన్నాయి? కాపీ కమాండ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ కాపీ కమాండ్ మన లోకల్ సిస్టంలో ఏవైనా ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. దాని తర్వాత అందులో కంటైనర్లోకి మనం కాపీ చేసుకుంటాం. ఇక్కడ టచ్ అని చెప్పి మైక్రోసాఫ్ట్ అని క్రియేట్ చేస్తాం. మైక్రోసాఫ్ట్. ఓకే, ఈ మైక్రోసాఫ్ట్ అనే ఫైల్ని మన కంటైనర్లోకి కాపీ చేసుకుందాం. ఎలాగో చూద్దాం. ఫస్ట్ డాకర్ ఫైల్లోకి వెళ్దాం. ఏం డాకర్ ఫైల్, ఎంటర్. ఇవన్నీ తీసేద్దాం. ఇక్కడ మనం ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళక ముందు డిడి అని ఇస్తే ఆ లైన్ డిలీట్ అయిపోద్ది. డిడి అని ఇచ్చి ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళి మనకి ఏమైతే కావాలో అవన్నీ టైప్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏమనుకున్నాం, కాపీ కదా. సో సిఓపివై కాపీ అని చెప్పి మన సోర్స్ ఫైల్ ఏంటి? మైక్రోసాఫ్ట్ సేమ్ ఎగ్జాక్ట్ గా అలాగే ఇవ్వాలి. సేమ్ ఆ మైక్రోసాఫ్ట్ ని మనం కంటైనర్ లో పంపిద్దాం. మైక్రోసాఫ్ట్ అని చెప్పి ఎంటర్. ఇప్పుడు మనం అది బిల్డ్ చేసుకోవాలి. ఇమేజ్ దాన్ని బిల్డ్ చేసుకోవాలంటే కమాండ్ ఏంటంటే డాకర్ బిల్డ్ -t ఇమేజ్ నేమ్ image2 అని ఇస్తా. ఎంటర్. ఇక్కడ కాపీ అయిపోయింది. మనం కావాలంటే వెళ్ళి చూడొచ్చు. నార్మల్గా సేమ్ కమాండ్ ఇద్దాం. డాకర్ exe డాకర్ రన్ కంటైనర్ నేమ్ 2 ఇస్తా అండ్ ఇమేజ్ మనది 2 కదా. సేమ్ కమాండ్ యూజ్ చేసి ఎంటర్. ఇప్పుడు మనకి డైరెక్ట్గా కంటైనర్లోకి వెళ్ళిపోద్ది. ఎల్ఎల్ ఇద్దాం. మనకి మైక్రోసాఫ్ట్ అనే ఫైల్ ఉంటుంది. మైక్రోసాఫ్ట్ అనే ఫైల్ కాపీ అయిపోయింది. ఎక్కడి నుంచి? లోకల్ సిస్టమ్ నుంచి మనకి కంటైనర్లో కాపీ అయిపోయింది. ఓకే, కాపీ కమాండ్ అయిపోయింది. ఎగ్జిట్. అండ్ ఇంకా కాపీ అయిపోయింది. యాడ్ చూద్దాం. యాడ్ ఏంటంటే మనం ఇంటర్నెట్ నుంచి మనం ఫైల్స్ని కాపీ చేసుకోవచ్చు. ఒక ఫైల్ని కాపీ చేసుకుందాం ఇంటర్నెట్ నుంచి. మనకి అపాచీ వెబ్సైట్ ఉంటుంది కదా, tlcdn అపాచీ టామ్క్యాట్ ఫైల్ని కాపీ చేసుకుందాం. ఫైండ్ టామ్క్యాట్. టామ్క్యాట్ వచ్చింది. ఆ ఫైల్లో ఏదో ఒక వర్షన్ తీసుకుందాం. వర్షన్ 8.5.8 దీనిలోకి వెళ్ళి ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం. కాపీ. ఇక్కడ మనం కాపీ లింక్ అడ్రస్ అని ఇచ్చి ఇప్పుడు మనం ఏఎంలోకి వెళ్ళి డాకర్ ఫైల్ అని ఇస్తాం. ఎంటర్. ఆ కాపీ తీసి కాపీ ఉన్న పర్లేదు, ఆల్రెడీ కాపీ అయింది. కాపీ అయింది మళ్ళీ కాపీ అవుతుంది కాబట్టి అది డిలీట్ చేసి ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళి ఎంటర్. యాడ్ కదా, యాడ్. మనం సోర్స్ ఫైల్ని డైరెక్ట్గా కాపీ చేసుకుంటాం. కాపీ చేసి డెస్టినేషన్ అనేది కరెంట్ లొకేషన్ కాబట్టి డాట్ అని ఇచ్చి ఎగ్జిట్ అయిపోతుంది. ఇప్పుడు బిల్డ్ చేసుకున్నాం ఫైల్ని. image3. ఓకే, డాకర్ బిల్డ్ -t image3 అంటే బిల్డ్ అవుతుంది. వస్తే ఇక్కడ ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది. మన కంటైనర్లోకి వెళ్ళి చెక్ చేసుకుందాం. రన్ కంటైనర్ 3 -3 ఎంటర్. ఇప్పుడు కంటైనర్లోకి వెళ్ళాం. ఎల్ఎల్ ఇస్తే అపాచీ అనే ఫోల్డర్ ఉంటుంది చూడండి, జిప్ ఫైల్. అపాచీ అనే జిప్ ఫైల్ అన్నమాట.
ఓకే, యాడ్ అనేది తెలుసుకున్నాం. ఇంకా ఫ్రమ్, లేబుల్, రన్, కాపీ, యాడ్. ఎక్స్పోజ్ అనేది జస్ట్ చెప్పవసరం లేదు, నార్మల్ గా అది డాక్యుమెంట్ పర్పస్. వర్క్ డిఏఆర్, వర్క్ డిఏఆర్ గురించి తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ డిఏఆర్ అంటే ఏమిద్దాం, ఇక్కడ వర్క్ డిఏఆర్ కదా. వర్క్ డిఏఆర్ ఇచ్చి వర్క్ డిఏఆర్ అని ఇచ్చి ఏదో ఒక నేమ్ వంశీ అని తెప్పించాం అనుకో. వంశీ అని ఇచ్చామంటే అక్కడ ఆ వంశీ లోపు వంశీ కంటైనర్ లో వంశీ అనే ఫోల్డర్ లో మనం నెక్స్ట్ చేసినవన్నీ ఉంటాయి అన్నమాట. ఫర్ సపోజ్ రన్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఏం ఫైల్ అంటే ఇన్ఫోసిస్, ఇన్ఫోసిస్ అని చెప్పి. ఓకే, సేవ్ అండ్ క్విట్. ఇప్పుడు ఇమేజ్ బిల్డ్ చేద్దాం. ఇమేజ్ 4 అనేద్దాం. డాకర్ బిల్డ్ -t ఇమేజ్ 4 కరెంట్ లొకేషన్, ఎంటర్. మనకి ఇక్కడ ఇన్ఫోసిస్ అనే ఫైల్ క్రియేట్ అయింది. లెట్స్ గో టు కంటైనర్, కంటైనర్ నేమ్ 4 అండ్ ఇమేజ్ నేమ్ 4, ఎంటర్. కంటైనర్ చూసారా, ఇక్కడ వంశీ అనే ఫోల్డర్లో మనకి వెళ్ళిపోయాం. ఎల్ఎల్ ఇస్తే ఇక్కడ ఇన్ఫోసిస్ అనే ఫైల్ అనేది ఉంది. అంటే వంశీ అనే డైరెక్టర్లో ఆ నెక్స్ట్ చేసే కాంపోనెంట్స్ అనేవి ఆ వంశీ అనే ఫోల్డర్లో ఉంటాయి. అది వర్క్ డిఏ గారు. నెక్స్ట్ వర్క్ డిఏఆర్ అయిపోయింది. ఇంకా సిఎండి, సిఎండి ఈజ్ నా సేమ్ యాజ్ రన్, బట్ చెప్తాను సిఎండి గురించి. విఏఎం డాకర్ ఫైల్. ఇప్పుడు సిఎండి గురించి కమాండ్. ఓకే, ఐ అనేద్దాం, ఇన్సెట్ మోడ్, సిఎండి వేద్దాం. సిఎండి అని చెప్పి, సిఎండి ఏంటంటే రియల్ టైంలో స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి ఒక హెచ్టిటిపిడి ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉండాలి. మళ్ళీ ఇన్వర్టెడ్ కామర్స్ ఎం, ప్రతి వార్డ్కి ఇన్వర్టెడ్ కామర్స్ అండ్ సపరేట్ చేయాలి. ఎం ఇన్స్టాల్, ఎం ఇన్స్టాల్ హెచ్టిటిపి అండ్ ఇన్వర్టెడ్ కామర్స్ హెచ్టిటిపిడి సపరేట్ -y క్లోజ్. అంతే, సిఎంలో ఇచ్చాం హెచ్టిటిపి. ఓకే, ఎగ్జిట్. మనం ఇప్పుడు బిల్డ్ చేసేటప్పుడు ఈ సిఎండి అనేది వర్క్ అవ్వదు, మనం రన్ చేసేటప్పుడు ఈ సిఎండి వర్క్ అవుతుంది. ఓకే, ఫస్ట్ బిల్డ్ చేద్దాం. కంటైనర్ ఇమేజ్ 5 కదా, ఇమేజ్ 5 ఎంటర్. చూసారా, ఇక్కడ మనం ఇందాక చేసేటప్పుడు ఇక్కడ రన్ కమాండ్ యూజ్ చేస్తే ఈ బిల్డ్ చేసేటప్పుడే మనకి ఇన్స్టాల్ అయిపోయేది. కానీ ఈ సిఎండి యూజ్ చేస్తే బిల్డ్ చేసేటప్పుడు కాదు, రన్ చేసేటప్పుడు ఈ సిఎండి అనేది కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. కంటైనర్ 5 అండ్ ఇమేజ్ 5 ఎంటర్. ఇప్పుడు మనకి హెచ్టిటిపిడి ఇన్స్టాల్ అవ్వచ్చు. చూడండి, చూస్తే ఇక్కడ ఇన్స్టాల్ 1 ప్యాకేజ్ హెచ్టిటిపి ఇన్స్టాల్ అయిపోయింది అన్నమాట. ఇది ఓకే, సిఎండి. అండ్ ఇంకా డాకర్ ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇదే ఒక 3 టైమ్స్ చేసాం అనుకో అండ్ డిఫరెంట్ ఇన్స్టాలేషన్స్. ఇప్పుడు హెచ్టిటిపిడి ఉంది,
హెచ్టిటిపిడి తర్వాత మావెన్ అండ్ ట్రీ అని ఇచ్చాం అనుకో, రన్ కమాండ్ లాగా ఈ సిఎండి కమాండ్ ఇస్తే వర్క్ అవుద్ది. ఎందుకంటే లాస్ట్ ఉండే కమాండే వర్క్ అవుద్ది, మిగతా టూ అనేవి వర్క్ అవుద్ది, ఇన్స్టాల్ అవ్వదు అనమాట. ఓన్లీ ట్రీ కమాండే ఓన్లీ ట్రీ అనేది ఇన్స్టాల్ అవుద్ది. ఇప్పుడు బిల్ చేద్దాం. సారీ, బిల్ చేయాలి కదా ఫస్ట్. ఇమేజ్ 6 అనమాట. ఎంటర్. ఇప్పుడు రన్ చేద్దాం. కంటైనర్ 6 ఇమేజ్ 6. ఓకే, ఎంటర్. చూస్తే ఇక్కడ మనకి ఎన్ని ఇన్స్టాల్ అవుతాయి? 3 ఇచ్చాం మనం, హెచ్టిటిపిడి, మావెన్ అండ్ ట్రీ అని ఇచ్చాం. ఎన్ని ఇన్స్టాల్ అవుతాయి చూద్దాం. చూస్తే ఇక్కడ ఒక్క ట్రీ మాత్రమే ఇన్స్టాల్ అయ్యింది, ఎందుకంటే అవి ఓవర్ రైడ్ అయిపోతాయి, మిగతా అనేవి ఇన్స్టాల్ అవ్వవు. ఓకే, ఇది సిఎండి ఫ్రమ్ లేబుల్ రన్ కాపీ యాడ్ ఎక్స్పోజ్ అవసరం లేదు. వర్క్ డిఐఆర్ సిఎండి అయిపోయింది. ఎంట్రీ పాయింట్ ఈఎన్వి ఈఆర్చి ఉంది. ఎంట్రీ పాయింట్ కూడా సేమ్. ఎంట్రీ పాయింట్ అనేది సిఎండి లానే. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ పాయింట్ అని వద్దాం. ఎంట్రీ పాయింట్ అని చెప్పి ఇచ్చాం కదా. ఇక్కడ ఇన్స్టాలేషన్ హెచ్టిటిపి కాకుండా మావెన్. ఓకే, సేవ్ అండ్ కిట్. బిల్డ్ చేద్దాం. 7th ఇమేజ్ అనమాట ఇది. 7. ఎంటర్. బిల్డ్ చేసేసుకుందాం. రన్ చేద్దాం. కంటైనర్ 7 ఇమేజ్ 7. ఎంటర్. కంటైనర్ అదే ఇన్స్టాలేషన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనం మావెన్ ఇన్స్టాల్ చేయమని ఇచ్చాం ఎంట్రీ పాయింట్ లో. ఇది సేమ్ సిఎండి లాగే మావెన్ అనేది ఇన్స్టాల్ చేస్తుంది. చూడండి, వన్ ప్యాకేజ్ ఇన్స్టాల్, వన్ ప్యాకేజ్ ఇక్కడ ఇస్తుంది డీటెయిల్గా. సెంటోస్ లో ఇదే మనకు బెనిఫిట్, ఎక్కడ ఏది ఇన్స్టాల్ అవుతుందో కరెక్ట్ చెప్తుంది. అదే ఉబుంటూ అవన్నీ అయితే మనకి ఇంత క్లారిటీగా తెలియదు అనమాట. యా, ఇప్పుడు మ్యావెన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ ఎక్కడైనా వస్తుంది ఇన్స్టాల్ మ్యావెన్. ఓకే, మ్యావెన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇది ఇంకోలా చేయొచ్చు. ఏఎం డోకర్ ఫైల్ ఇక్కడ మనం ఎంట్రీ పాయింట్ లో ఏ ఇన్స్టాల్ చేయమని ఇవ్వలేదు అనుకో. కనెక్షన్ కాపీ చేసుకుందాం. మనం ఎంట్రీ పాయింట్ లో ఏది ఇన్స్టాల్ చేయమని ఇవ్వలేదు, సిఎండిలో ఇచ్చాం. ఓకే, సిఎండిలో ఏది ఇద్దాం? హెచ్టిటిపి ఇద్దాం.
ఓకే, httpd ఇన్స్టాల్ చేయమని సిఎండిలో ఎంట్రీ పాయింట్లో ఏమీ ఇవ్వలేదు, సిఎండిలో ఇద్దాం. ఫస్ట్ ప్రియారిటీ సిఎండిలో ఎంట్రీ పాయింట్లోకి వెళ్తుంది. ఎంట్రీ పాయింట్లో మనం ఏది ఇన్స్టాల్ చేయమని ఇవ్వలేదు. సో సిఎండికి వెళ్ళి సిఎండిలో మనం ఏదైతే ఇచ్చామో అది ఇన్స్టాల్ అవుతుంది. జస్ట్ చెక్. ఇమేజ్ బిల్డ్ చేసుకున్నాం, ఇమేజ్ 8 అనమాట. ఎంటర్ ఇట్ అండ్ కంటైనర్ క్రియేట్ చేసుకున్నాం, కంటైనర్ 8 అండ్ ఇమేజ్ 8 ఎంటర్. ఇక్కడ చూస్తే మనకి httpd ఇన్స్టాల్ అవుతుంది. ఎందుకంటే మనం ఎంట్రీ పాయింట్లో ఏది ఇన్స్టాల్ చేయమని ఇవ్వలేదు. సో ఆ ఎంట్రీ పాయింట్ అనేది సిఎండిలో చెక్ చేసుకుంటాం. సిఎండిలో మనం http ఇచ్చాం కాబట్టి httpd అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇన్స్టాల్ వన్ ప్యాకేజ్, http ఇన్స్టాల్. ఓకే, ఇంకా ఎంట్రీ పాయింట్ మనం పూర్తిగా డిలీట్ చేసేద్దాం. డిలీట్. ఇప్పుడు ఇది ఒకసారి చేద్దాం. చేద్దాం. ఇప్పుడు బిల్డ్ చేసేటప్పుడు ఇమేజ్ 9 అని ఇచ్చి ఇక్కడ పక్కన httpd ట్రీ అండ్ గిట్ అని చెప్తాం. ఇక్కడ ఇప్పుడు అది నార్మల్గా బిల్డ్ చేసుకున్నాం. ఓకే, బిల్డ్ అయిపోయిన తర్వాత రన్ టైంలో ఇద్దాం. కంటైనర్ 9 అండ్ ఇమేజ్ 9. సారీ, మనం సేమ్ తీసుకొని కంటైనర్ 10 అండ్ ఇమేజ్ 9 కదా ఇద్దాం. గిట్ అండ్ ఫస్ట్ ఒకసారి డాకర్ ఫైల్లో వెళ్దాం. డాకర్ ఫైల్లో మనం ఇన్స్టాల్ చేయడానికి ఏమి ఇవ్వలేదు కదా. ఇక్కడ ఇద్దాం, రన్ టైంలో ఇవ్వచ్చు అనుకుంటా. ఫస్ట్ బిల్డ్ చేసుకున్నాం, డాకర్ బిల్డ్ -t ఇమేజ్ 11 అని చెప్పి బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేద్దాం, రన్ చేద్దాం. డాకర్ రన్, డాకర్ రన్ 11 అండ్ 11. ఓకే, ఇక్కడ గిట్ maven httpd చూడండి. మన గిట్ లోపల డాకర్ ఫైల్లో మనం ఇన్స్టాలేషన్ చేయమని ఏది ఇవ్వలేదు, కానీ మనం రన్ టైంలో ఇచ్చాం. గిట్ ట్రీ httpd ఇన్స్టాల్ చేయమని ఇచ్చాం. ఇక్కడ చూసుకుంటే మనకి 3 ప్యాకేజ్ ఇన్స్టాల్ అయ్యాయి అని చెప్తుంది. ఆ 3 ప్యాకేజెస్ ఏంటో కూడా చెప్తుంది. మన సిఎండి అలా చేసామంటే ఎర్రర్ వస్తుంది. మనకి ఎంట్రీ పాయింట్ అయితే మనకి ఓవర్ రైట్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ మన రన్ టైంలో కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇచ్చుకోవచ్చు అనమాట. దానికి దీనికి డిఫరెన్స్. ఓకే,
మనం డాకర్ ఫైల్లో ఏం ఇవ్వలేదు ఇన్స్టాల్ చేయమని, బట్ రన్ టైంలో ఇచ్చాం. ఏ ఇన్స్టాల్ అయింది చూడండి, ఇన్స్టాల్ గిట్, హెచ్టిటిపిడి అండ్ మ్యావెల్, ఆ మూడు మనం ఇచ్చాం రన్ టైంలో, ఆ మూడు ఇన్స్టాల్. ఇంటర్ పాయింట్కి దానికి దీనికి డిఫరెన్స్ అనమాట సిఎండి. ఓకే, ఇప్పుడు మనం ఇంకేం ఉన్నాయి, ఫ్రమ్ అయిపోయింది, లేబుల్ అయిపోయింది, రన్ అయిపోయింది, కాపీ అయిపోయింది, యాడ్ అయిపోయింది, ఎక్స్పోజ్. ఎక్స్పోజ్ కూడా నార్మల్గా ఇచ్చేద్దాం కావాలంటే. ఇక్కడ చూడండి, ఎక్స్పోజ్ లో సచ్ యాజ్ 8080 ఫర్ టామ్ క్యాట్ అండ్ పోర్ట్ 80 ఇంజినిక్స్. ఓకే, వర్క్ డిఆర్ సిఎండి ఎంటర్ పాయింట్ అయిపోయింది, సిఎండి అయిపోయింది, ఎంటర్ పాయింట్ అయిపోయింది, ఈఎన్బి అండ్ ఈఆర్జి ఉంది. ఇది రెండు ఒకసారి చెప్పవచ్చు. ఓకే, చెప్పిస్తా. ఫస్ట్ డాకర్ ఫైల్లోకి వెళ్దాం. డాకర్ ఫైల్లో ఫస్ట్ ఇన్సెక్ట్ మోడ్, ఎంటర్. ఇక్కడ ఎక్స్పోజ్ అని చెప్పా కదా, ఎక్స్పోజ్ 80 అనే పోర్ట్ అంతే. జస్ట్ అది డాక్యుమెంటేషన్కే, ఏమి దానివల్ల యూజ్ ఏం లేదు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అండ్ ఈఎన్జి గురించి చెప్దాం. ఆర్గ్యుమెంట్ అంటే ఫర్ సపోజ్ ఏంటని చెప్పాను, వేరియబుల్స్ ని మనం వాల్యూస్ ఇవ్వచ్చు, వేరియబుల్ కి వాల్యూ ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ క్లౌడ్ అని చెప్పి, సారీ స్మాల్ లెటర్స్, క్లౌడ్ అని చెప్పి ఏడబ్ల్యూఎస్ అని ఎంటర్. ఈఎన్వి, ఈఎన్వి అనే కాంపోనెంట్ తీసుకొని కోర్స్ అని చెప్పి, కోర్స్ అని చెప్పి డెవాప్స్ ఎంటర్. ఇక్కడ రెండు వేరియబుల్స్ కి రెండు వాల్యూస్ ఇచ్చాం, దాన్ని మనం రన్ చేద్దాం. రన్ ఎకో అంటే మనకి ప్రింట్ ఎలా, జావాలో ప్రింట్ ఎలాగో ఎకో ఇలా అనమాట. ఇక్కడ ఒక సెంటెన్స్ క్రియేట్ చేసి ఐ ఆమ్ లెర్నింగ్ అని చెప్పి డాలర్ సింబల్ కోట్స్ విత్ క్లౌడ్. ఇలా మనం సేవ్ చేసేటప్పుడు మనకి రన్ అని ఇచ్చాం కాబట్టి ఇమేజ్ బిల్డ్ చేసినప్పుడే మనకి సెంటెన్స్ వస్తుంది. చెక్. ఓకే, ఇక్కడ మనం ఎన్ని ఇచ్చాం, ఒకటి, ఎన్ని కాంపోనెంట్స్, 1 2 3 4 5 6. దీంట్లో ఎన్ని వర్క్ అవుతాయి అంటే లేబుల్ వర్క్ అవుతుంది, ఎక్స్పోజ్ అవుతుంది, మిగతా 4 స్టెప్స్ వస్తాయి చూడండి. ఇప్పుడు దీన్ని బిల్డ్ చేద్దాం. బిల్డ్ 12, ఇమేజ్ నెంబర్ 12 అనమాట. డాకర్ బిల్డ్ -t ఇమేజ్ 12 కరెంట్ లొకేషన్ ఎంటర్. ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ సెంట్వైజ్ లేబుల్, అవన్నీ మామూలు ఎర్రర్స్. అండ్ ఎక్స్పోజ్ 80 అని చెప్పి ఇచ్చాను. లేబుల్ ఇస్ మై ఇమేజ్. అండ్ fourth one ఆర్గ్యుమెంట్ క్లౌడ్ ఈక్వల్స్ టు AWS, ఈఎన్వి ఫోర్త్ ఈక్వల్స్ టు DevOps. మనకి ఆ రెండు కలిపి వస్తాయి చూడండి. ఐ ఆమ్ లెర్నింగ్, సో ఇక్కడ వచ్చింది. ఓకే, మనం ఒక చిన్న ఎర్రర్ చేసాం. ఒకసారి డాకర్ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ మనం కొటేట్ మార్క్స్ అనేవి ఇవ్వలేదండి. కొటేషన్ మార్క్, కొటేట్స్, కోట్స్. ఓకే, క్లోజ్ చేస్తే ఇప్పుడు మనకి ఎర్రర్ రాదు. మళ్ళీ మనం బిల్ చేసుకున్నాం. 13th ఇమేజ్ 13 ఎంటర్. ఇమేజ్ బిల్డ్ అయింది చూడండి. ఇక్కడ ఫ్రమ్ సెంట్వైజ్ లేబుల్ దిస్ ఈజ్ మై ఇమేజ్, ఎక్స్పోజ్ 80 జస్ట్ ఇది నార్మల్, ఏఆర్జీ అంటే క్లౌడ్, ఏడబ్ల్యూఎస్, ఈఎన్వి అంటే క్లౌడ్ డెవాప్స్. ఎక్కువ ఇక్కడ చూసారా, ఐ ఆమ్ లెర్నింగ్ కోర్స్ విత్ క్లౌడ్ అని ఇచ్చాం. ఇక్కడ ఏదో ఉండవు, ఐ ఆమ్ లెర్నింగ్ డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ అని వచ్చింది. అంటే మనం ఇక్కడ వాల్యూ కోర్స్లో మనం ఏమేమి సేవ్ చేసాం, కోర్స్లో మనం డెవాప్స్, క్లౌడ్లో మనం ఏడబ్ల్యూఎస్ అని సేవ్ చేసాం.
ఓకే. ఇప్పుడు మనం యాక్చువల్లీ ఏఆర్జీకి ఈఎన్వికి డిఫరెన్స్ ఏంటి తెలుసా? ఏఆర్జీ అనేది మనం రన్ టైంలో చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ మనం ఏడబ్ల్యూఎస్ అని ఇచ్చాం కదా, డాకర్ సేమ్ అలానే ఇచ్చేసి ఫస్ట్ ఇది రన్ చేసుకునేటప్పుడు ఇక్కడ మన ఇమేజ్ నెంబర్ అంతా 13 కదా, 13 కంటైనర్ కూడా 13 అని తీసుకో. ఓకే, తీసుకునేటప్పుడు ఇక్కడ రన్ చేయ అవసరం లేదు, బిల్డ్ చేసేటప్పుడే జస్ట్ ఇక్కడ 13 కదా మంది, 13 ఇచ్చిన తర్వాత ఐఫెన్ బిల్డ్ ఏఆర్జీ ఈక్వల్స్ టు మనం క్లౌడ్ అనేది ఇచ్చాం, ఏడబ్ల్యూఎస్ అని ఇచ్చాం. ఇప్పుడు జీసీపీ అని వద్దాం. జీసీపీ చేంజ్ అవుద్దో లేదో చూద్దాం. ఇక్కడ చూస్తే ఐ ఆమ్ లెర్నింగ్ డెవాప్స్ విత్ జీసీపీ చేంజ్ అయిందా? మన ఆర్గ్యుమెంట్ అనేది రన్ టైంలో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈఎన్వికి దీనికి డిఫరెన్స్ అయితే, అదే ఈఎన్వి ఎన్వాల్వ్మెంట్ అయితే మనకు చేంజ్ అవ్వదు. ఒకసారి ఇంకోసారి చేంజ్ చేసుకుందాం. ఇమేజ్ తీసి ఎజూర్ అని వద్దాం. ఎజూర్ చూస్తే ఐఎమ్ లెర్నింగ్ డెవాప్స్ విత్ ఎజూర్ అని వచ్చిందా? ఇదండి ఈఎన్వి అండ్ ఏఆర్జీ. ఓకే, ఫ్రమ్ అయిపోయింది, లేబుల్ అయిపోయింది, రన్ అయిపోయింది, కాపీ అయిపోయింది, యాడ్ అయిపోయింది, ఎక్స్పోజ్, వర్క్ డేర్, సిఎండి, ఎంట్రీ పాయింట్, ఈఎన్వి, ఆర్గ్యుమెంట్ అన్నీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.